హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూసారా మీరు? స్టార్టింగే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. యష్మి ప్రేరణ మాట్లాడుకుంటున్నారు. అది మీరు గెస్ చేశారా? ఆలోచించండి. నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సీత రాత్రి అంతా ఎంత బాధపడిందో ఆ బాధ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మణికంఠని మాట్లాడితే మణికంఠ చుట్టే తిరుగుతాం మొత్తం, హౌస్ మొత్తం. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అంతా చూసి కామెంట్ నాకు తెలియజేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యష్మి ప్రేరణ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? వీడు మణికంఠ గాడు 4 వారాల నుంచి సేవ్ అవుతున్నాడు, వీడు వెళ్ళట్లేదు, వీడు వెళ్ళిపోతే బాగుండు, నాకు చాలా బాధగా ఉంటుంది అని అంటదంటే, యష్మి మొన్నేమో హౌస్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నువ్వు ఉన్నంత టైం అన్నిసార్లు కూడా నిన్ను నామినేషన్లో తీసుకొస్తానని మణికంఠ అంటది. ఇప్పుడేమో ప్రేరణతో మణికంఠ ఎలిమినేట్ కావట్లేదు, నాకు చాలా బాధగా ఉందంటది. నిఖిలతోటేమో వీడు ఎట్ట సేవ్ అవుతున్నాడు రా, వీడు ఏం ఆడుతున్నాడు, సేవ్ అవుతున్నాడు, జనాలు ఎందుకు సేవ్ చేస్తున్నారు వీడిని, నాకు అర్థం కావట్లేదు, నాకు అనుమానం ఉందానని ఆడియన్స్నే బ్లేమ్ చేస్తుంది. ఇప్పుడేమో చీఫ్ ఎట్లా అవుతావు కూడా చూస్తానని ఆ ప్రోమోలు అంటుంది. అసలు మణికంఠ అంటే యష్మికి ఎందుకు అంత బాధ? మీకు ఏమైనా అర్థమైందా? ఏం లేదు, చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అన్నాడు అని నామినేట్ చేశాడు. దానికి ఆమె ఇప్పటి వరకు సాధిస్తూనే ఉంది మణికంఠని. ఎంత సాధిస్తే మణికంఠ అంత ఎత్తుకెళ్తాడు, అది యష్మికి అర్థం కావట్లేదు. అంత ఆడియన్స్ మణికంఠ వెనక ఉన్నారనేది ఇంకా యష్మికి అర్థం కావట్లేదు. యష్మి ఏమన్నా మణికంఠ ఫుడ్ పెడుతుందా? యష్మి ఏమన్నా మణికంఠకి డబ్బులు ఇస్తుందా? యష్మి ఏమన్నా బిగ్ బాసా? యష్మి బాధ ఏంది మణికంఠ ఉంటే? మణికంఠ ఏం చేశాడు? సంచాలకుగా ఫెయిల్ అయింది కాబట్టి నామినేట్ చేశాడు తప్ప, అందరు నామినేట్ చేసుకుంటున్నారు కదా అక్కడ. సంచాలకుగా ఫెయిల్ అయిందని ఆ నామినేషన్ చేసే టైంలో మణికంఠే కాదు, మిగతా వాడు కూడా చేశారు యష్మిని. మణికంఠ ఒక్కడే చేశాడు, మణికంఠ ఒక్కడే పడుతుంది ఏంది? రివెంజ్ నామినేషన్ లాగా నేనున్నంతసేపు నేను నామినేట్ చేస్తానంటది, లేకపోతే నా హార్ట్ బ్రేక్ చేసాడంటది. యష్మి బాధ ఏంది అసలు? దానికి సపోర్ట్గా ప్రేరణ, అవును మరి వాడు సేవ్ అయిపోతున్నాడని ప్రేరణ. ఏంది వాడు బాధ? ఒక్కొక్క కన్ఫ్యూషన్ క్యాండిడేటే కానీ క్లియర్ క్యాండిడేట్, చాలా ఆలోచిస్తాడు మణికంఠ. కాకపోతే అది ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాడు తప్పితే చాలా తెలివిగా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. మరి యష్మి బాధ ఏందో మీకేమైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. తర్వాత నిన్న బాధ ఏంటి అసలు? నిన్న ఆ గేమ్ ఆడారు. ఫస్ట్ గేమ్ ఏంటి? టైర్ల గేమ్. ఆ టైర్ల గేమ్ అంటే పాపం నిఖిల్, విష్ణు ఇద్దరు చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు, చాలా బాగా ఆడారు. ఎందుకంటే నీళ్ళల్లో దూకి ఆ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ తాళం రాకపోతే మళ్ళీ బయటకు వచ్చేయడం అనేది చాలా కష్టం. మనం చూడటానికి ఈజీగా అనిపిస్తుంది కానీ చేసే స్థానంలో ఉంటే అర్థమవుతుంది. చాలా కష్టపడ్డారు ఇద్దరు. ఫెయిల్ అయినా కానీ ఎఫర్ట్కి వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. విష్ణు కానీ నిఖిల్ కానీ, నిఖిల్తో సమానంగా విష్ణు కూడా చాలా ప్రయత్నం చేసింది, కీ రాలేదు. నిఖిల్కి వచ్చింది కానీ పాపం ఆ టైర్లు దాంట్లో వేసే దాంట్లో ఫెయిల్ అయిపోయాడు, ఓడిపోయారు. వైల్డ్ కార్డ్ ఏంటి ఇంకోళ్ళు ఎంటర్ అయిపోయారు. తర్వాత అప్పుడు ఏం చెప్పారు మన సీతవాడ టీంకి, మీరు ఎవరో ఒకళ్ళు మీరు తీసేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఎవరిని తీసేయాలి? సరే, అప్పుడు ఇద్దరు టై అయ్యారు కాబట్టి దాన్ని పక్కన పెడితే సెకండ్ గేమ్ వచ్చింది. సెకండ్ గేమ్ ఏంటి? బ్యాలెన్సింగ్ గేమ్. ఈ డౌన్లో ఉన్న బాల్స్ తీసుకొని వెళ్ళి ఆ చివరిలో ఉన్న ఆ చిన్న బుట్టలో ఆ బాల్స్ వేయాలి. మళ్ళీ దిగేటప్పుడు చిన్నగా దిగాలి, మళ్ళీ కొంచెం ఎట్లయినా కానీ అది బ్యాలెన్సింగ్ కదా, బాల్స్ పడిపోతాయి. దాంట్లో అసలు ఫస్ట్ టైమే 2 టైమ్స్ ఫుల్గా వేసింది మణికంఠనే. యష్మి వేయకముందు అన్ని బాల్స్ వేసింది మణికంఠనే. తర్వాత కొంతమందికి ఎలా ఉంటుంది, ఇలా చేయి అలా చేయి అని అంటూ ఉంటే తీసుకొని ఎంకరేజ్ చేస్తుంటే తీసుకొని ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది సైలెంట్గా ఎవరు ఏమనకపోతే సైలెంట్గా వాళ్ళ పని సక్సెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా. మనకంటే రెండో టైప్. వాళ్ళు అరుస్తుంటే మీరు అరవకండి రా, నేను వేస్తాను రా, నా కాన్సన్ట్రేషన్ ఇవ్వండి రా అని అంటున్నాడు. అది దానికి వాళ్ళకి బాధ వేసింది. ఎందుకంటే పృథ్వీ చెప్తుంటే యష్మి తీసుకుంది అంటే, లేదు యష్మి కూడా మధ్యలో ఆగండి అన్నది, అయినా కానీ చిన్నగా పృథ్వీ చెప్తే తీసుకుంది, నువ్వు తీసుకోలేదు అన్నట్టు బ్లేమ్ చేస్తాడు మణికంఠని. అక్కడ ఎఫర్ట్ పెట్టింది మనం చూడాలి. అప్పుడు ఆట అంటాను ఎవరు రాలేదు కదా ముందుకి, మణికంఠ నేను ఆడతా అన్నాడు కానీ మిగిలిన నైనిక కానీ ప్రేరణ కానీ
సీత కానీ ముందుకు రాలేదు కదా. మణికంఠని ఆడుతా అన్నాడు. ఇండివిజువల్ గేమ్ ఆడటం ఏంటంటే వాళ్ళు ఏంటనేది తనేంటనేది ప్రూవ్ చేసుకుంటారు ఆ గేమ్లో. కాబట్టి అసలు జట్టీలు పంపడం చూడండి. ఫస్ట్ నిఖిల్ విష్ణు, తర్వాత యష్మి మణికంఠ, సరే బ్యాలెన్సింగ్ ఆడాడు. పాప లాస్ట్లో కొంచెం పోయింది, ఓడిపోయారు. కాంతార టీం ఓడిపోయింది, సీతా టీం ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు ఓడిపోయారు కాబట్టి ఒకరిని తీసేయమన్నాడు. తీసేయమన్నప్పుడు గ్రూప్ డిస్కషన్ చేశారు. గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు నబీల్ ఏమన్నాడు, పాపం మణికంఠని ఓపెన్గా అన్నాడు. పాపం పెద్దగానే, మీరు చూసారో లేదు గమనించండి. నబీల్ ఏమన్నాడంటే, హౌస్ మొత్తం వాడిని కార్నర్ చేస్తున్నారు కాబట్టి వాడు మా నామినేషన్లో కూడా ఉన్నాడు, ఈ 4 వారాలతో కార్నర్ చేస్తున్నా అనగానే సీత నో ఆ మాట అనుకో అంటుంది. కార్నర్ చేయట్లేదా, మీకేమనిపించింది నాకు కామెంట్ చేయండి. కార్నర్ చేస్తున్నా అనేది కరెక్ట్ పాయింట్. నబీల్ చాలా గెస్ చేసాడు. అనగా లేదు నేను కార్నర్ చేయలేదు, ఆ మాట అనుకో అన్నది. సరే అన్నాడు. అని వాడు టెన్షన్ పడుతున్నాడు, నామినేషన్లో ఉండి చాలా బాధపడుతున్నాడు అని అంటే సరే అన్న. నైనిక అంటది, మేమందరం 4 ఉన్నాం నామినేషన్లో, మేము ఏంటనేది ప్రూవ్ చేసుకుంటే కదా ఆడియన్స్ మా ఆట చూసి ఓట్లేసేది. నామినేషన్లో ప్రేరణ లేదు, సీత నువ్వు లేవు కాబట్టి మీ ఇద్దరు ఎవరో ఒకరు డ్రాప్ అవ్వండి అని నైనిక మంచిగా ఆలోచన చేసింది. నబీల్ కూడా మంచిగానే ఆలోచన చేశాడు. అక్కడేమో సరే అన్నది అని అక్కడికి వెళ్ళి కూర్చోగానే అప్పటికి మణికంఠ ఏమన్నాడు, ప్రేరణకి పాపం బాగలేదనంటే ఎంత బాధపడిపోయిందో. నా బాధ గురించి నా ఆరోగ్యం గురించి నువ్వు చెప్పకో, అది నేను చూసుకుంటాను అంటే మణికంఠ నేను క్యాజువల్గా అన్నాను అన్న. అసలు మణికంఠ మాట అంటే నేను తెత్తిన ఎగిరిపడుతున్నారు వాళ్ళు, ఏందో నాకు అర్థం కాదు పాపం. అందుకే ఏమనాలో ఏం మాట్లాడాలో తెలియక అసలు పెద్ద కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు మణికంఠ. ఎందుకంటే ఏమైనా మాట్లాడితే తీసుకుంటే ఓకే, వాళ్ళు తీసుకోకుండా ఆ మాట అని వెనకతల గయ్యన పడుతుంటప్పటికి పాపం ఏమనాలో ఏం మాట్లాడాలో ఎవరితో ఎలా ఉండాలనేది మణికంఠ కన్ఫ్యూజ్ అయిపోయింది. మరి వేరే వాళ్ళు మాట్లాడితే బాగానే తీసుకుంటారు, ఒక మణికంఠ గురించి హౌస్ అందరూ కూడా అట్లా మాట్లాడేది. సరే మణికంఠ సైలెంట్ అయిపోయాడు. నేను మామూలుగా అన్నాను రా అన్నాడు, సైలెంట్ అయ్యాడు. సీత ఏముంది, సరే నేను ఆగుతాలే అన్నది కదా, ఆడేమో ఆగుతాలే అన్నది. సరే లోపల కూర్చోగానే బిగ్ బాస్ అడిగితే మణికంఠని తీస్తున్నాను అంటే స్ట్రాంగ్ కూడా తీయకూడదు కదా, వీక్ పర్సన్ తీయాలంటే మణికంఠని తీస్తున్నాను అంది. మణికంఠని ఎందుకు తీసింది అంటే ఓడిపోతే తీసిందా? మరి విష్ణు కూడా ఓడిపోయింది కదా, మరి విష్ణు ఎందుకు తీయలేదు, మణికంఠ ఎందుకు తీసింది అంటే మణికంఠ ఎదురు అడగలేడనే. అంటే వాళ్ళు గ్రూప్ కాబట్టి ఎవరు నైనిక విష్ణు సీత గ్రూప్ కాబట్టి వాళ్ళని తీయదు. మణికంఠ ఓడగొట్టు నాగలాగా అక్కడ తీస్తారు ఇక్కడ తీస్తారు. సీత ఏమన్నది, వాడు ఏం మాట్లాడని అక్కడ నిఖిల్ తీసినప్పుడు అన్నది, వాళ్ళు ఊరినే మణికంఠని తీసేసారు, వాడు మన దగ్గరికి వస్తే బాగుండు, మనం ఆపర్చునిటీ ఇస్తాము, మనం అలా ఏకంగా తీసేయం, అసలు మణికంఠ బాగా ఆడతాడు అనే డైలాగు అంతకుముందు కొట్టింది నిఖిల్ వాళ్ళు మణికంఠని తీసేసినప్పుడు. ఇప్పుడు సీత ఏం చేస్తుంది మరి, వాళ్ళు తీస్తేనేమో అలా తీసేసారేంటి, మణికంఠని తీసేస్తారు ఎక్కడన్నా, మన ప్లాన్లో కొన్ని వస్తే బాగుండు, మనం తీయకుండా ఆపర్చునిటీ ఇస్తాము ఆడిస్తాము అని అన్న సీత ఇప్పుడు మణికంఠని ఎందుకు తీసింది మరి అంటే వాళ్ళు తీస్తేనేమో అట్లా మాట్లాడుతుందా, ఇక్కడ ఏమైతే తీసేయచ్చా? అబ్బా సీత నిజంగా సీత అనిపించింది. అసలు ఎన్ని మాటలు మాట్లాడుతుంది, అసలు తీసేసింది. పాపం మణికంఠ ఏం చేసి ఒక్కడే రూలో కూర్చొని తీసేసేలే ఇంకో ఆట ఆడతాను స్ట్రాంగ్గా అని అనుకుంటా కూర్చున్నాడు. పాపం అయిపోయింది. ఎందుకంటే మణికంఠకు సపోర్ట్ చేసేవాడు నబీల్ కూడా అదేనేది. మణికంఠ వాళ్ళందరూ గ్రూపులుగా ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు సపోర్ట్గా ఉన్నారు. నీకు ఫ్రెండు లేరు సపోర్టు లేరు కాబట్టి నువ్వు అనుకున్నది చేయి, నువ్వు ఓవర్ థింకింగ్ చేయవాకు అని పాపం నబీల్ వెంటబడుతున్నాడు. ఆదిత్య కూడా నిజంగా ఆదిత్య పెద్దరికని అక్కడ మెచ్చుకోవాలి. ఆదిత్యని చూస్తే నాకు శివాజీ గారు గుర్తొచ్చారు. ఏదో చిన్న ఇష్యూ అయింది నబీల్కేను మణికంఠకి, ఒక బాస్కెట్ తీయమన్న కాడ వెంటనే ఆదిత్య గారు వచ్చి నబీల్ని తీసుకెళ్ళి, రే మీ ఇద్దరు ఒకటే, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉండండి, విడిపోయి ఉండొద్దు, ఫ్రెండ్స్గా అస్సలు దూరం అవ్వద్దు అని కలిపాడు. చూడండి నాకు చాలా ముచ్చటేసింది ఆదిత్య గారు వాళ్ళిద్దరిని కలపడం. ఎందుకంటే మణికంఠ పాపం చాలా సఫర్ అవుతున్న సంగతి ఆదిత్యకి తెలుసు. తర్వాత ఆదిత్య మణికంఠని తన కొడుకు లెక్క ట్రీట్ చేస్తున్నాడు. ఎందుకంటే అంటాడు నా కొడుకు లాగుంటాడు మణికంఠ అని అంటాడు. నామినేషన్లో కూడా సేవ్ అయ్యి రాగానే ఫస్ట్ మణికంఠని వాటేసుకుని ముద్దు పెట్టుకుంది ఆదిత్యని, వెయిట్ చేసి మరి ఆ రూమ్ దగ్గర. అట్టా తండ్రి కొడుకు బాండింగ్ లాగా ఆదిత్య నబీల్ని తీసుకెళ్ళి మణికంఠకి ఫ్రెండ్గా ఉండి మణికంఠని వదలొద్దని చెప్తున్నాడు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు కూడా ప్రశాంత్ని ఒంటరి చేసి వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ హౌస్ అంతా కూడా టార్గెట్ చేసినప్పుడు శివాజీ గారే ప్రశాంతం దగ్గర తీసి చాలా బుద్ధులు చెప్పి ఇలా ఉండు అలా ఉండు బాధపడొద్దు
అని చెప్పింది శివాజీ గారు. సేమ్ ఇక్కడ కూడా ఆదిత్య గారు కూడా నబీల్ని యాడ్ చేసి మంచిగా చెప్తున్నాడు. చాలా బాగా అనిపించింది. సరే మాట్లాడి అయిపోయింది. థర్డ్ గేమ్ వచ్చేటప్పటికి అది ఎవరు ఆడాలి? చిన్న బాల్ వేసేది. అది చిన్న బాల్ వేసేదానికి నబీల్ని పంపిస్తారా? అసలు ఏమన్నా క్యాలిక్యులేషన్ ఉందా సీతకి? బాల్ వేయటం ఆడపిల్ల లేరా? ప్రేరణ అయ్యేదా? నైనిక అయ్యేదా? ఆ బాల్ వేసేదానికి నబీల్ని పంపించింది. నబీల్ దేనికి పంపించాలి? కొంచెం బలంగల పిల్లడు కాబట్టి బలమైన టాస్క్లు వస్తే పంపించాలి. అలా కాకుండా ఆ చిన్న బాల్ వేసేదానికి నబీల్ని పంపించింది. వాళ్ళేమో ఆదిత్యని పంపించారు, నబీల్ని పంపించింది. నబీల్ వేసేలోపు ఆదిత్య వేయటం అయిపోయింది, గెలవటం కూడా అయిపోయింది. వీళ్ళు గెలిచారు. గెలిచినప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు? మీకు శక్తి టీం, మీరు కాంతార టీం ఓడిపోయింది కాబట్టి వాళ్ళ నుంచి ఎవరిని తీస్తారో చెప్పమని ఆప్షన్ నిఖిల్కి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అసలు నిజంగా యష్మి సోనియా కంటే కూడా ఎక్కువ చేస్తుంది. సోనియానే బెటర్ అనిపించింది. అసలు సోనియా ప్లేస్ని పూర్తిగా ఆక్రమించేసింది. రీప్లే చేయడం కూడా కాదు, సోనియా ప్లేసే పూర్తిగా ఆక్రమించేసి నిఖిల్ ఎక్కడుంటే అక్కడ, నిఖిల్ టీ పెడుతుంటే ఆ టీ పొడేయటం, నిఖిల్ పక్కన కూర్చుంటే కూర్చోవటం, నిఖిల్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం. అస్సలు ఎంత ఆనందపడిపోతుందో నిఖిల్ పక్కన కూర్చుంటా. సరే ఆ ఆనందం దొంగల ద్వారా పోని మనకొద్దు. తర్వాత ఏమన్నది? నువ్వు నిఖిల్కి వెనకాలండి సపోర్ట్ చేస్తున్నావు, నిఖిల్ని మ్యానిపులేట్ చేస్తున్నావని యష్మి చాలాసార్లు అంది సోనియాని. మరి ఇప్పుడు యష్మి ఏం చేస్తుంది? బిగ్ బాస్ నిఖిల్ నువ్వు వెళ్ళి మాట్లాడుకొని మాకు చెప్పండి అంటే వాడు గురువు మాట్లాడేటప్పుడు నిఖిల్ తెలివిగలవాడే, చెప్పగల సత్తా ఉంది, ఆలోచించగల సత్తా ఉంది, తెలివి తక్కువడేం కాదు కదా. యష్మి వెళ్ళి నిఖిల్ ఏమన్నాడు? సీతను తీసేస్తాను నేను, ఎందుకంటే బలవంతుని తీయొద్దని పోయిసారి కూడా నాకు సార్ అరిచారు, ఇది బలవంతుడు టాస్క్ కాబట్టి సీతను తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే సీత నామినేషన్లో కూడా లేదు, సేవ్ అయి ఉంది, మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు, వాళ్ళు ఆట ఆడితే కొంచెం ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ ద్వారా సీతను తీసేస్తాను నేను అని నిఖిల్ అన్నాడు. రీజన్ చెప్పాలంటే ఇట్లా రీజన్ చెప్తానంటే యష్మి అంటే లేదు ఇట్లా చెప్పు, అదొద్దు ఇది చెప్పు. ఏందా చెప్పేది అక్కడ? అసలు ఏమన్నా నిఖిల్ని ఆలోచించుకొని వస్తుంది ఆ పక్కన చేరి, నిఖిల్ని ఆలోచించనీయకుండా ఇట్లా చెప్పు అట్లా చెప్పు. ఏం చెప్పేది ఏంది? సలహాలు ఏం చేయట్లేదు, మ్యానిపులేట్ చేయట్లేదు. ఇప్పుడు ఏమేం చేస్తుంది? సోనియా చేసిందే చేస్తుంది. ఏం కూడా అసలు మరీ నచ్చట్లేదు యష్మి. అసలు మీకు ఏమైనా నచ్చుతుందా? అసలు వాడిని ఆలోచించుకోనిట్లేదు. నిఖిల్ని ఆలోచించుకుంటే సత్తా ఉంది కదా, తను ఓన్గా ఆలోచించుకోనిండి, ఏ రీజన్ చెప్తాడు ఆలోచించుకోనిండి. అది లేకుండా ఈమె చెప్పేస్తుంది అన్ని పక్కన నిలబడి, ఇట్లా చెప్పు అట్లా చెప్పు, అదొద్దు ఇదొద్దు అని. నిజంగా యష్మికి కూడా బయటికి పంపడం రెడీ చేయండి ఆ ప్లాట్ఫాము. చిరాకు పుట్టేస్తుంది యష్మి. సరే వచ్చి బిగ్ బాస్ అడిగితే ఏం చెప్పాడు? సీతను తీస్తున్నాను బిగ్ బాస్ అన్నాడు. రీజన్ ఏంటంటే అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు కాబట్టి నేను సీత సేవ్ అయింది కాబట్టి సీత వీక్ అని నేను ఇప్పటివరకు సీత ఏ ఎఫర్ట్ పెట్టలేదు. తర్వాత గేమ్లో ఎవరిని పంపాలో ఎవరిని పంపకూడదు క్యాలిక్యులేషన్ మిస్ అయిపోతుంది సీత, అందుకని నేను సీతని తీసేస్తున్నాను అని అన్నాడు. ఇక సీత చూడు ఒకటే ఏడుపు, నన్ను తీసాడు అని బయట కూర్చుంది. ఒకటే గోల్ చేస్తుంటే నిఖిల్ వచ్చి నన్ను ఎందుకు తీసావు అని అంటే చెప్పాడు, నువ్వు ఇంతకుముందు ఒకసారి క్యాజువల్గా నిలబడితే ఛాన్స్ వస్తే నేనైనా పక్క తప్పుకుంటాను మన టీం గెలవడానికి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి అవకాశం అయితే చీప్నైనా నేనే తప్పుకుంటాను తప్ప బలవంతులు నేను తీసేయను. ఇప్పుడు నిఖిల్ నబీల్ని తీసేసినప్పుడు బలవంతులు నేను తీసేయను, నువ్వు తప్పు చేసావు అని అప్పుడు నిఖిల్ని అడిగింది. క్యాజువల్గా మాట్లాడింది. అప్పుడు పృథ్వీ ఉన్నాడు, మణికంఠ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, ముగ్గురు కూర్చున్నప్పుడు సోనియా కూడా ఉంది అన్నది. అది రీజన్ దృష్టిలో పెట్టుకొని నువ్వు అప్పుడు అలా అన్నావు కదా సీత, అందుకని నువ్వు ఇప్పుడు పాజిటివ్గా తీసుకుంటావని నేను నిన్ను తీసేసాను, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ నామినేషన్ ఉన్నారు కాబట్టి నిన్ను తీయాల్సి వచ్చింది అని చెప్తే అసలు ఏమన్నా వింటుందా? అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? సీత ఏమనుకుంటుందంటే నన్ను ఎందుకు తీసాడంటే ఒక గేమ్లో ఎవరిని పంపాలో నీకు క్యాలిక్యులేషన్ లేకుండా చేసింది సీత అని ఎందుకు అంటున్నారంటే, యష్మికి నేను మణికంఠని పంపించాను కదా, ఆ విషయంలో నన్ను తీసేశారని సీత అనుకుంటుంది. అది కాదు వాళ్ళు అనుకుంటుంది, తర్వాత చెప్తారు. అది కాదు వాళ్ళు అనుకుంటుంది, బాల్ వేసే కాడ నబీల్ని పంపిస్తారా తప్పు క్యాలిక్యులేషన్ అని నిఖిల్ వాళ్ళ ఉద్దేశం. తర్వాత వచ్చి నాకు అడుగుద్ది, నాకు మణికంఠని తీసేసారని నన్ను తీసేశారంటే లేదు క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ అయిందంటే
బాల్ వేసేదానికి అమ్మాయిలను పంపినా సరిపోయేదానికి నబీల్ని పంపించావు. అక్కడ నువ్వు క్యాలిక్యులేషన్ మిస్ అయింది కాబట్టి మేము దాన్ని బట్టి తీసేసాం తప్పితే నువ్వు మణికంఠ అని ఆ గేమ్ పంపించావని మేము తీసేయలేదు, మణికంఠ విషయంలో మేము తీసేయలేదు అని వాళ్ళు క్లారిఫై ఇచ్చాడు. ఇచ్చినా కానీ తెల్లార్లు ఒకటే సోద, నేను ప్రేరణ కంటే తక్కువ వాడైనా, నేను ప్రేరణ కంటే తక్కువ, ప్రేరణ కంటే నేను ఏ ఏ ఆటలో తక్కువ ఉన్నాను, ఏ మాటలో దేంట్లో తక్కువ ఉన్నానని ఒకటే బాధ. ప్రేరణతో పోల్చుకుంటుంది. ప్రేరణ పృథ్వీతోటి గుడ్లు టాస్క్లో పోరాడింది. అసలు మగపిల్లడితో పోరాటం అంటే చాలా గ్రేట్. అక్కడ పృథ్వీ బలవంతుడు, మరి ఎట్లా పోరాడింది అదే అన్నాడు. మీరు ప్రేరణ తీసేయకుండా నన్ను ఎందుకు తీసేసారని అడిగింది సీత. పృథ్వీ అన్నాడు, పృథ్వీ ప్రేరణ గుడ్లు టాస్క్లో నాతో ఎలా పోరాడిందో తెలుసా మీకు? అసలు నువ్వు గుడ్లు టాస్క్ నువ్వు వాడేవా? నువ్వు పోరాడావా ఎవరితోటన్నా? నువ్వు చెప్పు. ప్రేరణతో నీకు పోల్చుకుంటావేంటి? ప్రేరణ నాతో తలపడింది, నాతో తలపడి ఆడింది 4 సార్లు కూడా నాతో తలపడింది. ఒక జంటుతోటి లేడీ తలపట్టం అంటే చాలా గొప్ప విషయం అది. ప్రేరణ నాతో తలపడింది, నువ్వు తలపడ్డావా అని అడిగాడు సీతని పృథ్వీ వచ్చి. అప్పటికి కూడా రియలైజ్ అవ్వట్లేదు సీత. నన్ను తీశారు ఇదే గోల, నైట్ అంతా ఒకదే గోల. మీరు కామెంట్ చేయండి, సీతను తీయడం కరెక్టా కాదు? ఓకే, ఇప్పుడు ఓటింగ్లోకి వద్దాం. ఇది నిన్న ఎపిసోడ్ అంతా. ఓటింగ్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ నబీల్ ఇద్దరు అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నారు. ఒకళ్ళు ముందు వెళ్తే ఒకళ్ళకి అట్లా అప్ అండ్ డౌన్ అవుతున్నారు. వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతూ ఉన్నారు నిఖిల్ నబీలు. థర్డ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు. మణికంఠ పాపం సింపతి పరంగా ఏమోనండి, హౌస్ అంతా టార్గెట్ చేయడం ఏమనివ్వండి, పాపం నబీల్ కూడా నేను మాట్లాడిన విధానం బట్టి కానివ్వండి, నిన్న ఆటలో కొంచెం ఎఫర్ట్ పెట్టాడు, బాగానే పెట్టాడు మణికంఠ. దాని విషయంలో కానివ్వండి మణికంఠ థర్డ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. విష్ణు ఆట మొత్తం పోయింది. ఎందుకంటే నోటుదోల ఎక్కువైపోయింది, ఏది పడితే అది అనేస్తుంది. కాబట్టి విష్ణు 4వ పొజిషన్లో కొనసాగుతూ ఉంది. ఆదిత్య నయనిక, మరి ఆదిత్య నయనికలో ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారనేది వైల్డ్ కార్డు ఎంట్రీలు వస్తున్నారు. తర్వాత ఎవరు వెళ్తారో ఎవరు అంటారో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళకైతే లీస్ట్ ఓటింగ్ ఉంది. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్లు ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.